రీసెంట్‌గా డీసీ నుంచి వచ్చిన 'సూపర్ గర్ల్' ట్రైలర్ అండ్ మార్వెల్ నుంచి వచ్చిన 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' ట్రైలర్స్‌లో ఏది నచ్చింది అని మిమ్మల్ని అడిగితే మీరు టక్కుమని ఏది బావుందని చెప్తారు? నాకు మాత్రం 2 ట్రైలర్స్ బానే ఉన్నాయి అనిపించాయి. ఒకటి ఎక్కువ అనలేను, ఇంకోటి తక్కువ అని కూడా చెప్పలేను. 2 ఒకేలానే ఉన్నాయి. కానీ చిన్నప్పటి నుంచి మార్వెల్ అంటే చాలా ఇష్టం. ఈ మధ్య మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న సినిమాస్‌లో అప్పట్లో ఉండే ఫీల్ మిస్ అవుతుంది కానీ లేకపోతే వేరేలా ఉండేవి సినిమాలు. అంతెందుకు మొన్న వచ్చిన 'ఫ్యాంటాస్టిక్ 4' కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు ఎవరినైనా. కానీ 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' ట్రైలర్ చూసిన తర్వాత నాకెందుకో మళ్ళీ ఓల్డ్ మార్వెల్ మూవీస్‌ని గుర్తు చేస్తున్నారు అని ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ ఎమోషన్‌ని బిల్డ్ చేయడం గానీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో ఉన్న కామెడీ కానీ, మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే క్యారెక్టర్స్ ఇంప్రెస్ చేశాయి ఈసారి ఈ ట్రైలర్‌లో. ఇంకా డీసీ నుంచి వచ్చిన 'సూపర్ గర్ల్' ట్రైలర్ కూడా ఇలానే ఉంది. వీళ్ళు ముందుగానే చెప్పారు కదా, బ్లూ బీటిల్ మూవీ నుంచి మొత్తం రీసెట్ చేస్తున్నామని. అదే కనిపిస్తది ఈ మూవీలో కూడా. ఈ ట్రైలర్‌లో స్టోరీని ఎలా చూపించడానికి ట్రై చేశారంటే, సూపర్ గర్ల్ పెంచుకుంటున్న క్రిప్టో అనే డాగ్‌కి ఒక ఇన్సిడెంట్ అవడం వల్ల విలన్స్‌తో ఫైట్ చేయడానికి రెడీ అయినట్టు చూపించారు. ఇందులో నన్ను మెయిన్‌గా ఇంప్రెస్ చేసింది ఏంటంటే ఆక్వామాన్‌ని తీసుకోవడం అండ్ జేసన్ మామోతో కామెడీ చేయించడం అంటే చాలా బాగుంటది. అంతేకాకుండా ఇందులో ఇంకో హైలైట్ ఏంటంటే బీజీఎం చాలా ప్లస్ అయింది ట్రైలర్‌కి. ఈ 2 మూవీస్‌లో నేను గమనించింది ఏంటంటే తెలుగులో వాయిస్ ఓవర్స్ మీద ఈసారి కొంచెం ఎక్కువగానే కాన్సన్ట్రేట్ చేశారు అండ్ డైలాగ్స్ కూడా అలాగే సెట్ అయ్యి బాగున్నాయి. ఎమోషన్ విషయానికి వచ్చేసరికి నన్ను కొంచెం కట్టిపడేసింది 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' భయ్యా. ఎందుకు అంటే ముందు మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది డాక్టర్ స్ట్రేంజ్ అందరి మైండ్స్ని స్పైడర్ మ్యాన్ కోసం అరెస్ట్ చేశాడని. ఇక్కడ కూడా అదే కంటిన్యూ అవుతూ తన ఫ్రెండ్స్ని చూసిన ప్రతిసారి గతాన్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు స్పైడర్ మ్యాన్. అండ్ ఆ సీన్స్ వెనకాతల పడుతున్న బీజిఎం అయితే చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకు. ఓకే, ఓవరాల్గా 2 మూవీస్ నుంచి వచ్చిన ట్రైలర్స్ బాగానే ఉన్నాయి. ఎవరైనా చూడాలి అనుకుంటే వెళ్ళి చూడండి, మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. మరి అంతే గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పిన విధానం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నచ్చితే.